హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నేటి దేవుని మాట అనే శీర్షిక కోసం వేచి ఉన్న మీ అందరికీ కూడా యేసయ్య నామములో వందనాలు తెలియజేస్తున్నాం. బాగున్నారా? దేవుని మహాకృప మహాదయ వలన మనందరం కూడా సజీవంగా లెక్కలలో ఉంచబడి, అంత మాత్రమే కాదు, దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి దేవుడు సహాయం చేస్తూ ఉన్నారు. గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం కదా. ఈ సమయంలో నేటి దేవుని మాట అనే శీర్షికలో దేవుడు మనకి ఇవ్వబోతున్న మాటను ఒక్కసారి మనం చూద్దాం. సామెతల గ్రంథం 15వ అధ్యాయము 29వ వచనం నేను చదువుతూ ఉన్నాను. మీరు కూడా ఒక్కసారి చూడండి. భక్తిహీనులకు యెహోవా దూరస్తుడు, నీతిమంతుల ప్రార్థన ఆయన అంగీకరించును అని జ్ఞాని అయిన సొలొమోను చెప్తూ ఉన్నాడు. భక్తిహీనులకు దేవుడంట దూరస్తుడంట. అంత మాత్రమే కాదు, నీతిమంతుల ప్రార్థన ఆయన అంగీకరించును అని చెప్తూ ఉన్నాడు. అంటే ప్రార్థించేవాళ్ళు నీతిమంతులై ఉండాలి అండ్ ప్రార్థించేవాళ్ళు నీతిగా జీవించాలి. ప్రార్థించేవాళ్ళు మంచి సాక్ష్యాన్ని కలిగి ఉండాలి. మరి నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడు భూమి మీద అని రోమీలకు రాసిన పత్రికలో మనం చూస్తాం. నిజమే, అందరూ ఏకముగా పనికిమాలిన వారు అయిపోయినా యేసు రక్తము ప్రతి పాపమును కడిగి పవిత్రపరచును అని మొదటి యోహాను పత్రికలో మనం చూస్తాం కదా. మరి యేసు రక్తము చేత ఎవరైతే కడగబడతారో, తమ పాపాన్ని వదిలిపెడతారో వారందరినీ దేవుడు నీతిమంతులుగా తీర్చిదిద్దిన దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. ఎంత భాగ్యాన్ని దేవుడు మనకిచ్చాడు. మనకంటే చిన్నవైన కోడి రక్తం కానీ లేకపోతే ఎనుబోతుల రక్తం కానీ మన పాపాన్ని ఏమార్చలేదు. కానీ దేవుడు యేసయ్య రక్తము, పుణ్యాత్ముడైన యేసయ్య రక్తము మన ప్రతి పాపాన్ని కడిగి పరిశుద్ధపరిచి మనందరినీ కూడా నీతిమంతుల జాబితాలోనికి దేవుడు తీసుకొని వచ్చాడు. అంత మాత్రమే కాదు, భక్తిహీనులకైతే దేవుడు దూరస్తుడు. కానీ మనందరము భక్తులం అయిపోయాం, మనందరం నీతిమంతులం అయిపోయాం. ఈ రోజున నీతిమంతులుగా ఉండి మనం ప్రార్థన చేస్తే తప్పకుండా నీతిమంతుల ప్రార్థన ఆయన అంగీకరిస్తాడు. దేవుడు అంగీకరిస్తే తప్పకుండా మన జీవితాలలో అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు జరుగుతాయని లేఖనం సెలవిస్తుంది. అందుకనే చూద్దామా ఒకసారి. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 17-18 వచనాలు నేను చదువుతూ ఉన్నాను. మీరు కూడా ఒక్కసారి చూడండి. యాకోబు పత్రికలో ఒక మంచి భక్తుడిని పరిచయం చేస్తాడు కదా. 5వ అధ్యాయము 17-18 వచనాలు నేను చదువుతూ ఉన్నాను. ఏలియా మన వంటి స్వభావము కలిగిన మనుష్యుడే. వర్షింపకుండానట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు. అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షమిచ్చెను, భూమి తన ఫలము ఇచ్చెను అని లేఖనం ద్వారా మనం నేర్చుకుంటూ ఉన్నాం. ఏమండి, భూమిని ఆకాశాన్ని కూడా బంధించగలిగిన శక్తి దేవుడు ఒక ప్రార్థనాపరుడికి, అదే సమయంలో ఒక నీతిమంతుడికి దేవుడిచ్చాడు. ఏమండి, నీతిమంతులకు లేకపోతే ప్రార్థనాపరులకి ఆకాశం చేతికందే దూరంలో ఉందని చార్లెస్ స్పర్జన్ అనే భక్తుడు అనడం మనం చూస్తూ ఉంటాం. అంటే ఆకాశాన్ని కూడా వంచగలమా, భూమిని కూడా మనం మార్చగలమా అంటే తప్పకుండా. భూమిని తలకిందులు చేసేవారు ఇక్కడికి కూడా వచ్చి ఉన్నారని అపోస్తుల దినాలలో అపోస్తులను చూసి లోకమంతా విస్మయం చెందినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ శక్తిని, ఆ ప్రభావాన్ని ఆ దేవుడు ఈ రోజున ఒక విశ్వాసికి దేవుడిచ్చాడు. ఏమంటే విశ్వాసులు నీతిమంతులుగా ఉంటే, అంటే నీతిగా జీవిస్తే, నీతి అంటే మంచి చేయడం కదా. ఎవరైతే మంచి మార్గంలోకి వచ్చి మంచివాడైన క్రీస్తును అంగీకరించి మంచి మార్గంలో నడుస్తారో, ఏది చెడుగా ఉందో, పాపం చెడుగా ఉంటుంది కదా, దానికి దూరంగా ఉంటారో అలాంటి వాళ్ళ ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు అని లేఖనం ద్వారా మనం నేర్చుకుంటూ ఉన్నాం. ఇక్కడ చూడండి, ఏలియా మన వంటి స్వభావం కలిగిన మనుషుడే, మల్లటోడే. ఏమండి, 18వ అధ్యాయంలో ఏమండి ఆ అగ్నిని ఆకాశం నుంచి దింపాడు. 19వ అధ్యాయం వచ్చేటప్పటికి మళ్ళా మూతి ముడుచుకున్నాడు. ఏమండి, కృంగిపోయాడు, బెంగపడిపోయాడు, యెజబెలు చంపేస్తుందని. అంటే మళ్ళాంటోడే. మనం ఎప్పుడు ఎలా ఉంటామో తెలియదు కదా. ఒకరోజు బాగుంటాం, ఇంకొక రోజు ఇంకొకలా ఉంటాం. అంటే రోజుకో రకంగా క్షణములు మనం మారిపోతూ ఉంటాం కదా. మరి అలాగున్న మనుష్యుడే, కానీ అతడు వర్షింపకుండానట్లు, వర్షం కురవకూడదని ప్రార్థన చేశాడంట. 3.5 సంవత్సరాలు
వర్షం కురవలేదంట. అంటే వర్షము దేవుని అధీనంలో ఉంది కదా, వర్షానికి కర్త ఆయనే కదా. అంటే ఏలియా ప్రార్థన చేస్తే దేవుడు వర్షాన్ని ఆపివేశాడన్నమాట. అంటే ఏలియా చెప్పినట్టుగా దేవుడు చేస్తున్నాడు. సాధారణంగా దేవుడు చెప్పినట్టుగా మనం చెయ్యాలి కదా, మరి నిజమే. కానీ ఏలియా దేవుడు చెప్పినట్లుగా చేయడం వల్ల ఏమంటే అంత మాత్రమే కాదు, నీతిగా నిజాయితీగా ఏమండి ఎప్పుడు కూడా ఎవని సన్నిధిలో నేను నిలవబడి ఉన్నాను అంటాడు. అంటే నేను ఎక్కడున్నా, రాజుగారి దగ్గరున్నా నా చుట్టూ దేవుని సన్నిధి ఉంది, నేను దేవుని సన్నిధిలో ఉన్నాను, దేవుడు నాతో ఉన్నాడు, దేవుడు నన్ను నడిపిస్తూ ఉన్నాడు అని దేవుడి మీద ఆనుకున్న వ్యక్తిగా మనం చూస్తూ ఉంటాం. ఏమంటే దేవుణ్ణి గొప్ప చేసిన వ్యక్తిగా మనం చూస్తూ ఉంటాం. ఏమండి యెజబెలు ప్రలోభాలకు కానీ లేకపోతే అహాబు యొక్క మాటలకు కానీ లొంగిపోకుండా చక్కగా చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ రోజున విశ్వాసంగా మనము కూడా ఏమంటే ఏలియా ప్రార్థన విన్న దేవుడు మన ప్రార్థన కూడా దేవుడు వింటాడు, మన ప్రార్థనలు కూడా దేవుడు జవాబిస్తాడు అని చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. కాకపోతే అతను నీతిగా జీవించాడు, అతను ఆసక్తితో ప్రార్థన చేశాడు. వర్షం కురవద్దు అంటే కురవలేదు, తర్వాత వర్షం కురవాలి అంటే అతను మరలా ప్రార్థన చేస్తే మరలా వర్షం వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. అందుకే 16వ వచనంలో చదువుతాం కదా, నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనది, బహు బలముగలదై ఉండును అని చెప్తూ ఉన్నారు. నీతిమంతుని విజ్ఞాపన. ఈ రోజు మనం ఎన్నో ప్రార్థనలు చేస్తున్నాం, ఎన్నో విజ్ఞాపనలు చేస్తున్నాం. మనం నీతిగా నిజాయితీగా దేవునికి ఇష్టంగా దేవుని చిత్తంగా మనం బ్రతకగలిగితే తప్పకుండా మన ప్రార్థనలకు కూడా ఏలియా దేవుడే మన దేవుడు కదా. ఏలియా ప్రార్థనకి, ఎలీషా ప్రార్థనకి దేవుడు జవాబిచ్చినట్లుగా ఈ రోజు మన ప్రార్థనలకు కూడా దేవుడు జవాబు కలిగిన శక్తి కలిగిన దేవుడని లేఖనం తెలియజేస్తుంది. ఈ రోజున నీతిగా ఉండడానికి మనం ప్రయత్నించేద్దాం. ఎక్కడ నీతి ఉంటుందో దేవుడు అక్కడ ఉంటారు. ఎక్కడ నీతి ఉంటుందో ప్రార్థన దేవుడు ఆరాధిస్తాడు. అది చిన్నదైనా పెద్దదైనా. రాజుల గ్రంథము 18, మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయంలో మనం చూడగలిగితే అక్కడ రాయబడిన మాట 37వ వచనం, 41వ వచనం నేను చదువుతున్నాను. రాజుల మొదటి గ్రంథంలో మనం చూడగలిగితే 37వ వచనం చదువుతున్నాను చూడండి. యెహోవా నా ప్రార్థన ఆలకించుము, యెహోవావైన నీవే దేవుడవై ఉన్నావనియు, నీవు వారి హృదయమును నీ తట్టుకు తిరగచేయుదువనియు ఈ జనులకు తెలియనట్లుగా నా ప్రార్థన అంగీకరించమని ప్రార్థన చేశాడు. 41వ వచనం పిమ్మట ఏలియా అంటున్నాడు, విస్తారమైన వర్షము వచ్చినట్లుగా ధ్వని పుట్టుచున్నది, నీవు పోయి భోజనము చేయమని అహాబుతో చెప్పగా అని మనం చదువుతూ ఉన్నాం. ఏమండి ఎప్పుడైతే ఏలియా ప్రార్థన చేశాడో, బలిపీఠాన్ని కట్టి ప్రార్థన చేశాడో, వెంటనే ఏమండి ఆ వర్షం వచ్చినట్లుగా, విస్తారమైన వర్షం వచ్చేటట్లుగా ధ్వని వస్తూ ఉంది. కాబట్టి రాజైన అహాబుతో అంటున్నాడు, అహాబు నువ్వు వెళ్ళి భోజనం చెయ్యయ్యా, తడిచిపోతావయ్యా అని చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. ఏమండి ఎంత అద్భుతమైన విషయమో కదా. దేవుడు ఒక మనుష్యుడి యొక్క మాట కూడా వింటాడా, మనుష్యుడి యొక్క ప్రార్థన కూడా దేవుడు అంగీకరిస్తాడా అంటే ఏలియా దానికి నిదర్శనం. యెహోషువ ప్రార్థన విన్నాడు. ఈ రోజున అనేక మంది ప్రార్థనలు విని దేవుడు అద్భుతమైన కార్యాలు జరిగించారు. అందుకనే లేఖనం చెప్తూ ఉంది, అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు, అది అతనికి నీతిగా ఎంచబడెను అని మనం చదువుతున్నాం. నీతిగా అంటే నీతిగా జీవించడం ఒక్కటే కాదు, కానీ నీతి అంటే దేవుణ్ణి నమ్మడం. ఏమంటే దేవుడి మీద నమ్మకం పెట్టుకోవడం. ఏమంటే మనుషుల మీద కాదు, లేకపోతే వర్షం మీద కాదు, పొలాల మీద కాదు, ఆస్తుల మీద కాదు, డబ్బు మీద కాదు, దేవుడి మీద నమ్మకం పెట్టుకుని బ్రతికితే తప్పకుండా నీ జీవితాన్ని దేవుడు అద్భుతంగా మార్చగలడు. నీతిమంతుల ప్రార్థన ఆయన అంగీకరిస్తాడు. చూద్దామా ఇంకొక మాట, లూకా సువార్త 18వ అధ్యాయము 14వ వచనం చదువుతున్నాను. అక్కడ కూడా మీరు ఒకసారి చూడండి. 18వ అధ్యాయము 14వ వచనం, అతని కంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళనని మీతో చెప్పుచున్నాను.
తన్ను తాను హెచ్చించుకునేవాడు తగ్గింపబడిననియు తన్ను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడిననియు చెప్పాను అని మనం చదువుతూ ఉన్నాం. ఇక్కడ కూడా పరిసయ్యుడు సుంకరి ప్రార్థనకి వెళ్ళారంట. ఏమండి, పరిసయ్యుడి కంటే సుంకరి నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. అంటే నీతిమంతుడిగా చేసేవాడు దేవుడొక్కడే, నీతిమంతుడిగా డిక్లేర్ చేసేవాడు దేవుడొక్కడే. ఇక్కడ పరిసయ్యుడు ప్రార్థన ఒక రకంగా ఉంది, సుంకరి ప్రార్థన మరొక రకంగా ఉంది. దేవా, నేను పాపినని తగ్గించుకుంటూ ప్రార్థన చేశాడు. అదే పరిసయ్యుని గురించి ఆలోచిస్తే తన్ను తాను హెచ్చించుకుంటూ తను చేసిన ఘనకార్యాలన్నీ ప్రార్థనలో చెబుతూ దేవుని గొప్పతనాన్ని పొగడకుండా తను చేసిన గొప్పతనాన్ని ప్రార్థనలో చెప్పుకోవడం వింతగా ఉంది కదా. అందుకనే అతని కంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. అంటే సంఘానికి వచ్చిన వాళ్ళందరూ కూడా, దేవాలయానికి వచ్చిన వాళ్ళందరూ నీతిమంతులుగా తీర్చబడరు. ఏమంటే దేవుడు కొంతమందిని ఎక్కువగా నీతిమంతులుగా తీరుస్తాడేమో. పాపాన్ని ఒప్పుకుంటే, పాపాన్ని విడిచిపెడితే, యేసు రక్తంతో తమ పాపాలని కడుక్కుంటే తప్పకుండా దేవుడు వారిని నీతిమంతులుగా తీరుస్తాడు అని లేఖనం చెప్తుంది. అలాంటి వాళ్ళు ప్రార్థన చేస్తే దేవుడు ఆలకిస్తాడు. అంత మాత్రమే కాదు, ఆకాశాన్ని కూడా వంచగలడు, భూమిని కూడా వంచగలడు. అద్భుతమైన కార్యాలు ఒక ప్రార్థనాపరుడి చేతిలో దేవుడు ఇచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ రోజున విశ్వాసులుగా ఆయనను నమ్మి, అంత మాత్రమే కాదు నీతిగా జీవిస్తూ, ఏమండి, ప్రార్థనలు చేస్తూ ప్రభువుకు దగ్గరగా ఉంటూ ఆయన ఇచ్చే ప్రతి ఆశీర్వాదాన్ని ఎంత కఠినమైన ప్రతి పరిస్థితిలో కూడా మనం ప్రార్థన చేస్తే దేవుడు ప్రతి పరిస్థితిని మార్చగలిగిన గొప్ప దేవుడై ఉన్నాడు. ఆయనకు అసాధ్యమైంది ఈ లోకంలో ఏదీ లేదు. ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా మార్చగలిగిన దేవుడు గనుక ఆయన మీద విశ్వాసం ఉంచుదాం. ఆయన కోసం నీతిగా బ్రతకడం నేర్చుకుందాం. అలా చేసి ప్రార్థనల ద్వారా అద్భుతమైన కార్యాలు ఆయన ద్వారా మనం పొందుకుందాం. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయనుగాక. తలలు వంచండి, కళ్ళు మూసుకోండి. చిన్న మాట ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, నీ పాదాలకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నాయన, ఈ సమయంలో మీ తండ్రి నీతిమంతుల ప్రార్థన వింటారని మీరు వాగ్దానం చేసినందుకు వందనాలు. నీతిగా జీవిస్తూ, నీతి అంటే దేవుణ్ణి నమ్మడమని, నీతి అంటే పాపాన్ని వదిలిపెట్టి ప్రభు కోసం బ్రతకడమని మీరు మాతో చెప్పినందుకు వందనాలు చెల్లిస్తూ, ఆ విధంగా ఉంటూ నాయన ప్రార్థించి నాయన ప్రతి కఠినమైన పరిస్థితిని మార్చగలిగిన శక్తిని, ఏలియా లాంటి శక్తి మాకు కూడా దయచేయము. నీతిమంతుల ప్రార్థన ఎలాగైతే మనఃపూర్వకంగా ఉంటుందో, బహు బలంగా ఉంటుందో, ఈ రోజున మా ప్రార్థనలు పేలవంగా కాకుండా బలంగా ఉండడానికి మీరే కృప చూపించుము. చేరి వచ్చిన ఒక్కొక్క విశ్వాసిని దీవించుము. ఏ పరిస్థితుల మధ్యలో నలిగిపోతూ ఉన్నారో, ఏ కష్టాల మధ్యలో నలిగిపోతూ ఉన్నారో, ఏ అనారోగ్యాలు వెంటాడుతూ ఉన్నాయో, యేసు నామములో ఒక్కొక్కరికి విడుదల దయచేయము. ప్రతి సమస్యలో నెమ్మది, సమాధానము దయచేయము. పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకుంటున్న వారిని జ్ఞాపకం చేసుకోండి. శ్రేయస్కరమైన ఆశీర్వాదాలతో నింపండి. అంత మాత్రమే కాదు, ఎంతమంది నాయన ఎగ్జామ్స్ రాస్తూ ఉన్నారో, ఇంటర్వ్యూలకి వెళుతూ ఉన్నారో, అన్ని విషయాలలో మీరే కృప చూపించుము. మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోమని ఈ వాక్యం వారిని వెంటాడినట్లుగా సహాయం చేయము. రేపటి దినం కోసం సిద్ధపరచండి. యేసయ్య శక్తి కలిగిన నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఆమెను చెప్పారు కదా అందరూ. చాలా సంతోషం. చాలా ఓపికగా, శ్రద్ధగా దేవుని యొక్క వాక్యాన్ని మీరు వింటూ ఉన్నారు. అందును బట్టి మేము కూడా సంతోషిస్తూ ఉన్నాం. కార్యక్రమం మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అంత మాత్రమే కాదు, డాక్టర్ స్పర్జన్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. తద్వారా నోటిఫికేషన్స్ అన్నీ వస్తాయి. మా కార్యక్రమాలన్నీ మీరు చూడొచ్చు. సరేనా అండి? దేవుని చిత్తమైతే మరలా రేపు ఉదయం మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు దేవుని మహాకృప మనందరికీ తోడే ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.